బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో భారీ పేలుడు సంభవించింది. పాషమైలారం సిగాచి కెమికల్స్ ఫ్యాక్టరీలో ఒక రియాక్టర్ పేలింది. అయితే ఈ ప్రమాదంలో 10 మంది కార్మికులు దుర్మరణ పాలయ్యారు. మరో 20 మందికి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. పేలుడు తాటికి 100 మీటర్ల దూరంలో ఎగిరిపడ్డారు ఆ కార్మికులు. కంపెనీలో భారీగా ఇంకా కూడా మంటలు ఎగిసిపడుతున్నాయి. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం కనబడుతోంది. మీరు చూస్తున్న ఆర్టీవీ స్క్రీన్ పైన పాషమైలారంలోని సిగాచి కెమికల్ ఫ్యాక్టరీ అది. ఆ ఫ్యాక్టరీలో ఈరోజు తెల్లవారుజామున ఒక్కసారిగా రియాక్టర్ పేలింది. రియాక్టర్ తాటికి, ఆ పేలుడు తాటికి సుమారుగా అక్కడ కార్మికులు పనిచేస్తున్న వారు 100 మీటర్ల దూరం వరకు ఎగిరిపడ్డారు. దాంట్లో 10 మంది కార్మికులు మరణిస్తే మరొక 20 మందికి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. ప్రస్తుతానికి ఈ మరణాల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం కనబడుతోంది. ప్రస్తుతానికి ఇంకా కూడా అక్కడ మంటలు ఎగిసిపడుతున్నాయి. భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతుంటే అక్కడికి ఫైర్ ఇంజిన్లు చేరుకున్నాయి, మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నాయి. అక్కడికి సహాయక సిబ్బంది కూడా చేరుకున్నారు. ఆ మంటలను ఆర్పడంతో పాటుగా అక్కడ ఎవరైతే గాయాల పాలయ్యే వారందరూ కూడా హుటాహుటిన హాస్పిటల్కి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. 20 మందికి గాయాలైపోయి వారంతా ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నట్టు తెలుస్తోంది. ఒకసారిగా కుటుంబీకులకు సమాచారం ఇస్తే కుటుంబీకులు కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తూ అక్కడికి చేరుకున్నారు. ప్రస్తుతానికి సిగాచి కెమికల్ ఫ్యాక్టరీ దగ్గర ఒక హై టెన్షన్ వాతావరణం నెలకొని ఒకసారి ఆ లైవ్ విజువల్స్ చూద్దాం. అయితే హైదరాబాద్లోని పాషమైలారం సిగాచి కెమికల్స్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలికి సంబంధించి 10 మంది మరణిస్తే 20 మంది గాయాలయ్యాయి. సుమారుగా రియాక్టర్ పేలే సమయానికి అక్కడ 50 మందికి పైగా కార్మికులు పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. అట్ ద సేమ్ టైం వారంతా కూడా ఒక్కసారిగా విసిరివేయబడ్డారు. రియాక్టర్ పేలడంతో దాని తాటికి తట్టుకోలేక 100 మీటర్ల వరకు ఎగిరిపడ్డారు వారంతా కూడా. సో ఇంకా ఈ మరణాల సంఖ్య పెరిగే అవకాశం కనబడుతోంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మహేష్ సిద్ధంగా ఉన్నారు. మహేష్, సో ఏం జరిగింది అక్కడ? ఈ రియాక్టర్ పేలడం గల కారణం ఏంటి? అక్కడ ఉన్నటువంటి యాజమాన్యం ఏం చెప్తోంది? ప్రస్తుతం ఎటువంటి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి? ఖచ్చితంగా మనం సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి పటాన్చెరు మండలం పాషమైలారం వాటిలోని సిగాచి కెమికల్స్ పరిశ్రమలో భారీ పేలుడు చెప్పుకోవచ్చు. అంటే ఒక్కసారిగా ఇక రియాక్టర్ పేలడంతో పరిశ్రమలో సుమారు 50 నుంచి 60 మంది కూడా పనిచేస్తున్నట్టు మనకు తెలిసింది. ఇప్పటికే 10 మంది మరణించినట్టు తెలిసింది. మిగతా వారి పరిస్థితి కూడా సీరియస్ ఉన్నట్టు తెలిసింది. దీనికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి చూస్తుంటే అందరూ కూడా అవాక్కైన పరిస్థితి. ఎందుకంటే ఇటువంటి భారీ శబ్దం రావడం చుట్టుపక్కల ఉన్నటువంటి వారు కూడా భయాందోళనకు గురయ్యారు. ఎందుకంటే ఇటువంటి భారీ శబ్దం వల్ల ఉటావుటిన అక్కడికి సంబంధించిన పోలీసులు కావచ్చు, సంబంధించిన వాళ్ళు కూడా చేరుకున్నారు. ఇప్పటికే అంటే 10 మంది చనిపోవడం అనేది చాలా ఘోరంగా ఈ యొక్క ఇన్సిడెంట్ చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఇప్పటికి అందులో ఉన్నటువంటి 40 నుంచి 50 మంది కూడా వారి పరిస్థితి కూడా సీరియస్ గా ఉన్నట్టు మనకు తెలిసింది. ఇప్పటికే పోలీసులు కూడా అక్కడికి చేరుకున్నారు. దీనికి సంబంధించి 108 సిబ్బంది సంబంధించిన అంబులెన్స్ ద్వారా ఇప్పటికే ధృవ హాస్పిటల్ కూడా చాలా మందిని కూడా రోగం సంబంధించిన ఇన్సిడెంట్ జరిగిన ఇక విపరీతం తీవ్ర గాయాలైనటువంటి కూడా సంబంధించిన పటాన్చెరులోని ధృవ హాస్పిటల్ కూడా తీసుకెళ్లారు. అదేవిధంగా స్థానికంగా నుండి హాస్పిటల్ కూడా తరలించిన పరిస్థితి ఉంది. ఏది ఏమైనా ఈ పేలుడు భారీ శబ్దం రావడంతో భయంతో బయటకు పరుగులు తీసిన కార్మికులుగా చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి కంపెనీ వద్దగా భారీగా చేరుకుంటున్న స్థానికులుగా చెప్పవచ్చు. ఎందుకంటే ఒకటేసారి ఇన్సిడెంట్ లో ఒక 10 మంది చనిపోవడం అని చెప్పి ఒక పెద్ద ఇన్సిడెంట్ గా ఒక యాక్సిడెంట్ గా చెప్తూ రియాక్టర్ పెట్టడం గతంలో కూడా పారిశ్రామిక వాడేటువంటి పటాన్చెరులో ఇటువంటి సంఘటనలు తరచుగా జరుగుతూనే ఉంటాయి. ఇటువంటి ఏంటి అని చెప్పి దానికి సంబంధించిన దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయంలో పెద్ద ఎత్తున ఇటువంటి రియాక్ట్ పేలడం ఇదే మొట్టమొదటిసారిగా సంగారెడ్డి జిల్లాలో చెప్పొద్దు. దీనికి సంబంధించి 10 మంది చనిపోవడము, మిగతా 40-50 మంది కూడా సీరియస్ గా ఉన్నట్టు మనకు తెలుస్తుంది. ఏది ఏమంటారు ఇటువంటి సంఘటన అందరినీ కలిసివేతంగా ఉంది. మనోజ్, రైట్ మహేష్. సో పాషమైలారం పటాన్చెరు సమీపంలోని పాషమైలారం సిగాచి కెమికల్స్ ఫ్యాక్టరీలో ఈ ప్రమాదం చోటు చేసుకుని మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి పెట్రిషియా కూడా అందుబాటులో ఉన్నారు. పెట్రిషియా, సో ఏం జరిగింది అక్కడ? 10 మంది మరణించిన తర్వాత అక్కడ యాజమాన్యం ఏం చెప్తోంది? రియాక్టర్ పెరగల కారణం ఏంటి? ఇంకా మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తున్న నేపథ్యంలో ఎటువంటి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి? పటాన్చెరులో భారీగా ప్రమాదం చోటు చేసుకుంది. కెమికల్ ఫ్యాక్టరీలో భారీగా ఎక్స్పోర్ట్ అయిపోవడం అంటే జరిగింది. ఎక్స్పోర్ట్ అయింది. ఒకవైపు ఫైర్ అంతా కూడా ఇండస్ట్రీ మొత్తం కూడా పాకిపోవడం, రియాక్టర్ పేలిపోవడం, ఇదంతా ఒకటేసారిగా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అంత జరిగింది. వెంటనే కార్మికులందరూ కూడా పరుగులు పెట్టారు, బయటికి వచ్చేసారు. అయినప్పటికీ కూడా దాదాపు 10 మంది వరకు చనిపోయారంటూ కూడా సమాచారం వస్తుంది. కార్మికులు 20 మందికి పైన తీవ్ర గాయాలయ్యాయి. మొత్తం మీద కూడా చెల్లాచెదరం అంటే బాడీ పార్ట్స్ అంతా కూడా చేతో కాలు నుజ్జు
చెప్తున్నారు. ఈ రియాక్టర్ పేలిపోవడం కూడా గతంలో అనేక సార్లు జరిగింది. అంటే ఒకవైపు డేటా ఇచ్చిన తర్వాత దాని తర్వాత ఇచ్చిన టెక్నికల్ ప్రాబ్లమ్ ఉన్నప్పటికీ కూడా యాజమాన్యం చూసుకోకపోవడం ఇటువంటివి తరచూ జరుగుతుంటాయి. ఎందుకంటే అక్కడ ఉన్న స్థానికులందరూ కూడా సో హైదరాబాద్ లోని పాశమైలారం సిగాచి కెమికల్స్ ఫ్యాక్టరీలో ఈ ప్రమాదం చోటు చేసుకుని మీరు చూస్తున్న లైవ్ విజువల్స్ లో పరుగులు పెడుతున్నారు. ఒక్కసారిగా ఆ ఘటన జరగడంతో కార్మికులంతా ఉరుకులు పరుగులు పెడితే అక్కడి నుంచి పరారైపోతున్నారు. వారంతా ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నంలో అందరూ కూడా పరుగులు పెట్టారు. ఆ రియాక్టర్ పేరడంతో ఒక్కసారిగా అక్కడ పనిచేస్తున్న కార్మికులు 100 మీటర్ల దూరం వరకు ఎగిరిపడ్డారు. మిగిలిన 20 మందికి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. సో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా భయభ్రాంతకు గురైపోయారు. అందరూ కూడా పరుగులు పెట్టడం మొదలు పెట్టారు. అయితే ఈ ప్రమాదానికి సంబంధించి యాజమాన్యం ఇంకా ఎటువంటి ఒక ప్రకటన విడుదల చేయడం లేదు. ప్రస్తుతానికైతే అక్కడ ఇంకా సహాయక చర్యలు కొనసాగుతాయి. మంటల నరపడంలో ఉన్నారు ఫైర్ ఇంజిన్ సిబ్బంది. సో అక్కడ ఆ సమయంలో 50 మంది అక్కడ పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మరణాల సంఖ్య ఇంకా పెరగవచ్చనే అనుమానాన్ని కార్మికులు వ్యక్తపరుస్తున్నారు. ఒకసారి ఆ లైవ్ విజువల్స్ చూద్దాం. दिक्कत होता जी अंदर जाने के बाद अंदर जाने के बाद दिक्कत होता है. इधर बात करो. अंदर जाने తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. दिक्कत होता जी अंदर जाने के बाद अंदर जाने के बाद दिक्कत होता है. इधर बात करो. अंदर जाने दिक्कत होता जी अंदर जाने के बाद अंदर जाने के बाद दिक्कत होता है. इधर बात करो. अंदर जाने అయితే లైవ్ విజువల్స్ చూడండి. అందరూ ఒక్కసారిగా అక్కడికి ఫైర్ ఇంజిన్ చేరుకునే మంటలార్పే ప్రయత్నం చేస్తున్నారు. సో రియాక్టర్ భారీగా పేలడంతో ఈ యొక్క ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. సో 100 మీటర్ల వరకు ఎగిరిపడ్డారంటే చూడండి ఆ రియాక్టర్ ఎంతటి సామర్థ్యం గలదో. అక్కడికి వచ్చిన కుటుంబీకులు మొత్తం కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కన్నీరు ముందుగా విలపిస్తూ ఉన్నారు. సో నిజంగా అక్కడ రియాక్టర్ పేలిన తర్వాత అక్కడ పనిచేస్తున్నటువంటి ఆ కార్మికుల మృతదేహాలు పరిశీలిస్తుంటే నిజంగా ఒక రకంగా ఛిద్రమైపోయాయి. అంత దారుణంగా జరిగింది. సిగాచి కెమికల్ ఫ్యాక్టరీలో ఈ రియాక్టర్ పేలుడు సంభవించి సుమారుగా ఇప్పటికే 10 మంది మరణించారు. 20 మందికి పైగా గాయాలైపోయి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. సో వరుసగా ఇంకా మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే బికాస్ అక్కడ గాయాలైపోయి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారందరూ కూడా చాలా పరిస్థితి విషమంగా ఉంది. సో ఒక్కసారి ఆ లైవ్ విజువల్స్ మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తూ ఉన్నాం. ఒకసారి ఆ విజువల్స్ చూద్దాం. मतलब उन्हीं का हेक्टिया क्या आप अरे ओए डंडा निकाल रहे बाहर पूरा कैसा है पूरा अंदर जाने के बाद जाने का नहीं होता. इधर बात करो. मतलब उन्हीं का हेक्टिया क्या आप अरे ओए डंडा निकाल रहे बाहर जाने के बाद कैसा है హైదరాబాద్ సమీపంలోని సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు దగ్గర పాశమైలారం సిగాచి కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలి ఒక్కసారిగా రియాక్టర్ పేలిపోయి మంటలు చెలరేగడంతో అక్కడ లెఫ్ట్ సైడ్ బాక్స్ లో మీరు గమనించండి. ఒక్కసారిగా రియాక్టర్ పేలి దట్టమైనటువంటి ఆ పొగ మధ్యలో మంటలు వ్యాపించడంతో ఫైర్ అలారమ్స్ మోగాయి. దీంతో ఒక్కసారిగా ఏం చేయాలో తోచక వెనకాల వైపు నుంచి బిల్డింగ్ పై నుంచి పరుగులు పెడుతూ ఉన్నారు. మరొక ఎగ్జిట్ నుంచి అందరూ కూడా పరుగులు పెడుతూ ఉన్నారు.
ఆ విజువల్స్ అండి పైనుంచి దూకి మరి వారంతా బయటికి పరుగులు పెడుతున్నారు. ఆ లైవ్ విజువల్స్ ని టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. సో రియాక్టర్ పేలి ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో ప్రాణాలని కాపాడుకోవడం కోసం అందరూ కూడా ఒక్కసారిగా పైనుంచి దూకి పరుగులు పెడుతూ ఉన్నారు. దట్టమైనటువంటి పొగలు, పెద్ద ఎత్తున అగ్ని కింద ఎగిసిపడ్డాయి. అక్కడ దూకుతున్న ఆ వ్యక్తిలో చూడండి, ఆ బహుశా ఆయన షర్ట్ కూడా కాలిపోయి ఉంటుంది. అంటే షర్ట్ కి కూడా మంటలు అంటుకొని ఉంటాయి. అంతలోనే ఒక్కసారిగా ఆయన షర్ట్ వదిలేసి మరి అక్కడ నుంచి పరుగులు పెడుతూ ఉన్నాడు. సో సుమారుగా ఈ ఘటనలో 10 మంది మరణించారు. ఇంకా మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టుగా అటు అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతానికి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఒకసారిగా 10 మంది కార్మికుల కుటుంబాలు అక్కడికి చేరుకున్నాయి. కన్నీరు ముందుగా విలపిస్తూ ఉన్నాయి. నిజంగా వారి మృతదేహాలను సమ్ గైడ్ లైన్స్ మీకు చూపించలేకపోతున్నాం, కానీ పెద్ద ఎత్తున ఆ మృతదేహాలన్నీ కూడా ఆ రియాక్టర్ పేలుడు తాటికి ఛిద్రమైపోయాయి. పూర్తిగా కొంత భారీగా వారికి గాయాలైపోయాయి. వారికి పెద్ద ఎత్తున మంటలు అంటుకొని వారి బాడీస్ అన్ని కూడా కొంత గాయాలయ్యాయి. బాడీస్ అన్నిటి కూడా మంటలు అంటుకున్నాయి. సో ప్రస్తుతానికి 10 మందితో పాటుగా ఇంకా మరణాల సంఖ్య పెరిగే అవకాశం తెలుస్తుంది. ఇంకా సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. నేను ఈ వార్త చెప్పే సమయానికి ఇంకా అక్కడ కూడా ఫైర్ ఇంజన్లు చేరుకుంటున్నాయి. ఫైర్ ఇంజన్ల మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నాయి. రైట్, ఆ విజువల్స్ గమనించండి. ప్రయత్నం అక్కడ అంబులెన్స్లు చేరుకుంటున్నాయి. ఫైర్ ఇంజన్ సిబ్బంది చేరుకుంటున్నారు. ఒక్కసారిగా ఆ రియాక్టర్ పేలడంతో సమీప అక్కడ చూడండి కొంతమంది తరలిస్తున్నారు. గాయాల పలవందరూ కూడా హుటాహుట్న అంబులెన్స్ ద్వారా తరలిస్తూ ఉన్నారు. సో అక్కడ ఉన్నటువంటి కొన్ని వెహికల్స్ కూడా బహుశా అక్కడ వెహికల్ కూడా ధ్వంసం అయిపోయింది. సిగాచి కెమికల్ ఫ్యాక్టరీకి సంబంధించిన ఒక బస్ కూడా ధ్వంసం అయిపోయింది. ఆ రియాక్టర్ పేలినటువంటి ఆ శబ్దాలకి సమీపంలో ప్రజలందరూ ఒకసారిగా ఉలిక్కి పడ్డారు. ఏం జరిగిందో తెలియలేదు. ఒక్కసారిగా భారీ శబ్దంతో రియాక్టర్ పేలడంతో అందరూ కూడా హుటాహుట్న ఆ ఇండస్ట్రీ ప్రాంతానికి చేరుకున్నారు. అప్పటికే దట్టమైన పొగలు కమ్ముకొని ఉన్నాయి. సో పెద్ద ఎత్తున మంటలు ఎగిసి పడుతూ ఉన్నాయి. ప్రాణాలు కాపాడుకుని అందరూ కూడా ప్రయత్నం చేస్తూ బయటికి పరుగులు పెట్టారు. అక్కడ రియాక్టర్ పేలుడు తాటికి ఒక బస్ కూడా పూర్తిగా ధ్వంసం అయిపోయింది. బస్ గ్లాసెస్ అన్ని కూడా ధ్వంసం అయిపోయాయి. ఒక్కొక్కరిని లోపల ఉన్నటువంటి తోటి కార్మికులందరూ కూడా గాయాల పాలైన అందరూ కూడా బయటికి తరలిస్తూ ఉన్నారు. వెంటనే అక్కడి నుంచి హుటాహుట్న అంబులెన్స్ ద్వారా సంగారెడ్డి జిల్లా ఆసుపత్రి తరలిస్తున్నారు. ప్రస్తుతానికి వారందరూ కూడా చికిత్స నిమిత్తం తరలించారు. చాలా మంది పరిస్థితి ఇంకా విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. సో రియాక్టర్ దాటికి ఏకంగా 100 మీటర్ల వరకు ఎగిసిపడ్డారంటే వారంతా ఎగిరిపడ్డారని అర్థం చేసుకుంటే అక్కడ ఎంతటి స్థాయిలో ఆ ప్రమాదం జరిగిందనేది. ప్రస్తుతానికి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పుడే అక్కడికి కొంతమంది ఫైర్ సిబ్బంది అటు మెడికల్ టీమ్స్ కూడా చేరుకున్నాయి. సహాయక చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. ఆ మంటలను ఆర్పి అక్కడ లోపల చిక్కున్నటువంటి కార్మికులు కూడా బయటికి తరలించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. సో లోపల ఉన్నటువంటి ఆ మృతదేహాలను కూడా ఒక్కొక్కరిగా వెలికి తీసేటువంటి ప్రయత్నం కొనసాగుతోంది. రియాక్టర్ పేలిపోవడంతో దాదాపుగా అక్కడ ఇండస్ట్రీ మొత్తం కూడా ధ్వంసం అయిపోయిందని చెప్పాలి. సో చాలా మంది తమ ప్రాణాలు కాపాడుకోవడం కోసం మరో ఎగ్జిట్ నుంచి పైనుంచి దూకి మరి వారంతా బయటికి పరుగులు పెడుతున్నారు. ఆ లైవ్ విజువల్స్ ని టీవీ స్క్రీన్ పైన లెఫ్ట్ సైడ్ బాక్స్ లో చూస్తున్నారు. మరోవైపుగా సహాయక చర్యలకు నిమిత్తం అక్కడి సిబ్బంది తోటి కార్మికులంతా కలిసి చాలా మందిని తమ భుజాలపై మోసుకొని ఆసుపత్రి వైపుగా తరలించేస్తున్నారు. అయితే అక్కడ పరిస్థితి పైన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మహేష్ సిద్ధంగా ఉన్నారు. మహేష్, సో ప్రజెంట్ ఏం జరుగుతోంది అక్కడ? ఎటువంటి సహాయక చర్యలు కూడా సాగుతున్నాయి? అటు సిగాచి కెమికల్ సంబంధించిన ఫ్యాక్టరీ యాజమాన్యం ఏం చెప్తోంది? ఖచ్చితంగా మన ఇన్సిడెంట్ చూస్తుంటే చాలా సీరియస్ గా ఇస్తున్నారు. ఎందుకంటే అందులో 10 మంది వరకు
చనిపోయినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ పరిస్థితి మనం చూస్తుంటే అర్థనాదాలు చేస్తున్నారు. దీనికి సంబంధించి చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంది. ఎందుకంటే అందులో ఉన్నటువంటి వారు 40 నుంచి 50 మంది కూడా ఉన్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఇప్పటికే ఉన్నతాధికారులు, జిల్లాకు సంబంధించిన అధికారులు, స్థానిక అధికారులు కూడా అక్కడ చేరుకున్నారు. ఖచ్చితంగా ఈ జరిగిన ఇన్సిడెంట్ పై సీరియస్ గా తీసుకున్నారు. ఎందుకంటే 10 మంది చనిపోవడానికి కారణాలు ఏంటి, ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి, లోపల ఉన్నటువంటి 40 మందిని ఎట్లా కాపాడుకోవాలనే ఉద్దేశం కొద్ది ఉన్నతాధికారులు కూడా సీరియస్ గా పనిచేస్తున్నారు. ఇటువంటి ఇన్సిడెంట్ ఇప్పటి వరకు సంగారెడ్డి జిల్లాలో మొట్టమొదటిగా చెప్పుకోవచ్చు. ఇటువంటి జరిగిన సంఘటన బట్టి చూస్తుంటే కార్మికులంతా షిఫ్ట్ వైజ్ గా వెళ్తుంటారు కాబట్టి ఏ షిఫ్ట్ లో జరిగింది ఈ ప్రమాదం, ఆ సమయంలో ఎంతమంది కార్మికులు ఫ్యాక్టరీ లోపల ఉన్నారు? ఖచ్చితంగా మనం 50 నుంచి 60 మంది ఈ షిఫ్ట్ లో ఉన్నట్టు మనకు తెలుస్తుంది. ఇందులో 10 మంది చనిపోయినట్టు మనకు ఇప్పటివరకు తెలిసింది. కానీ ఆధారాలు మాత్రం ఇప్పుడు పోలీసులు మాత్రం సంబంధించిన అధికారులు మాత్రం మనకు ప్రత్యక్షంగా వారు వచ్చి ఎంతమంది చనిపోయారు ఏంటని చెప్పి వాళ్ళు చెప్పే పరిస్థితి అయితే ఇంకా ముందు ఉంది. అంటే ప్రెస్ మీట్ పెట్టి చెప్పాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు పరిస్థితి బట్టి చూస్తుంటే అర్థనాదాలు అందిస్తున్నారు. చుట్టుపక్కల వారు అక్కడికి గుమిగూడారు. చాలా సీరియస్ ఇన్సిడెంట్ కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా ఈ యొక్క లబోదీపం అంటూ ఆ ఫ్యాక్టరీ చుట్టూ కూడా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఏది ఏమన్నమాట ఇటువంటి సంఘటన అందరినీ చేరుకోలేని పరిస్థితిలో ఉన్నట్టు మనకు తెలిసింది. మనోజ్, ఇటువంటి సంఘటన చూస్తుంటే 50 నుంచి 60 మంది వరకు ఫస్ట్ షిఫ్ట్ లో ఉన్నట్టు మనకు తెలిసింది. ఉన్నటువంటి వారు క్షేమంగా బయటికి తీసుకురావాలని ఖచ్చితంగా ఉన్నతాధికారులు కూడా ఒక ప్రయత్నాలు చేస్తున్నారు. అక్కడ ఫైర్ ఇంజన్లు చేరుకుంటాయి, పోలీసు అధికారులు చేరుకుంటున్నారు. ఖచ్చితంగా వాళ్ళను బయటకు తీయాలి, సురక్షితంగా బయటకు తీయాలనే ప్రయత్నాలు మాత్రం ముమ్మరంగా సాగుతున్నాయి. మనోజ్, మహేష్, యాజమాన్యం ఎక్కడ స్పందించిందా ఈ ఘటన గల కారణానికి సంబంధించి తెలుస్తోందా? అసలు రియాక్టర్ పడడం గల కారణం ఎప్పటికప్పుడు సేఫ్టీ చెకప్స్ ఉంటూ ఉంటాయి. ప్రతిసారి కూడా సేఫ్టీ చెకప్స్ చేసిన తర్వాతే ఆ షిఫ్ట్ లో విధులు వర్తిస్తూ ఉంటారు, డే స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో సేఫ్టీ చెకప్ జరిగిందా, జరగలేదా, అసలు ఏం జరిగింది? ఖచ్చితంగా ఇటువంటి సంఘటనలు తరచుగా ఈ యొక్క పటాన్చెరు నియోజకవర్గంలో ఉన్నటువంటి పారిశ్రామిక వాడలో ఇటువంటి ఇన్సిడెంట్ తరచుగా జరుగుతూనే ఉన్నాయి. ఇటువంటి ఇన్సిడెంట్ పై ఇప్పటి వరకు అయితే యాజమాన్యం ఇప్పుడిప్పుడే వారు చేరుకుంటున్నారు. ఎందుకంటే ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇంత పెద్ద మొత్తంలో ఇంతమంది ఇన్సిడెంట్ లో పాల్గొన్నారు. వీరికి ఎటువంటి క్షేమాలు ఎట్లా ఉన్నాయి ఏంటని చెప్పి సంబంధిత పోలీసులు కావచ్చు, సంబంధిత అధికారులు కూడా అక్కడ చేరుకుంటున్నారు. యాజమాన్యం మాత్రం మానిటరింగ్ చేస్తున్నాం. ఇప్పటి వరకు అంటే వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఫస్ట్ అయితే వాళ్ళు సురక్షిత ప్రాంతాలకు చేర్చే విధంగా చూడాలి, ఆసుపత్రులు చేర్చాలని చెప్పి ప్రధానంగా కోరుకుంటున్న పరిస్థితి ఉంది. అంటే ఉన్నటువంటి స్థానికంగా పటాన్చెరులో ఉన్నటువంటి ధృవ హాస్పిటల్ కూడా అందరినీ కూడా తరలిస్తున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ప్రస్తుతం అయితే యాజమాన్యము ఎటువంటి విషయాలు కూడా బయటికి చెప్పడం లేదు. ఈ ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి ఎవరు తీసుకురావడానికి ప్రయత్నాలు అయితే ముమ్మరంగా కొనసాగుతున్నాయి. మనోజ్, అయితే అక్కడ ప్రస్తుతానికి ఎవరైతే కార్మికులు ఉన్నారో కార్మికుల కుటుంబాలు అక్కడికి చేరుకున్నాయా? ఎవరెవరైతే గాయాల పాలే అందరినీ ఎక్కడికి తరలిస్తున్నారు? ఎంతమందిని ఇప్పటివరకు బయటికి తీయగలిగారు? ఖచ్చితంగా మనం ఇప్పటికే ధృవ హాస్పిటల్ కూడా తీసుకుపోయిన పరిస్థితి ఉంది. ఇప్పటికీ 10-15 మందిని కూడా ధృవ హాస్పిటల్ కు తీసుకుపోయినట్టు మనకు తెలుస్తుంది. ఇటువంటి అంటే స్థానికంగా ఉన్నటువంటి వారు ఎవరైతే బంధువులు ఎవరైతే ఉన్నారో ఇప్పటికే ఒక పారిశ్రామిక వాడకు దానికి సంబంధించి అక్కడికి చేరుకుంటున్నారు. ఈ ఇన్సిడెంట్ వాళ్ళు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకంటే తన ఉదయం పూట డ్యూటీకి వెళ్ళిన వ్యక్తులు ఇటువంటి ఒక ఇన్సిడెంట్ జరగడం మేము అంటే జీర్ణించుకోలేకపోతున్నాము, జరిగినది ఊహించుకోలేకపోతున్నాం. మాతో ఒకసారి అక్కడ రైట్ సైడ్ బాక్స్ రిజల్ట్స్ గమనించండి. తోటి కార్మికులు అక్కడికి చేరుకున్న వారంతా కూడా మృతదేహాలను వెలుకొకరిగా వెలికి తీస్తున్నారు. ఆ తర్వాత ఎవరైతే గాయాల పాలైపోయి ఆర్తనాదాలు చేస్తూ లోపలే చిక్కున్నారో వారందరూ కూడా ఒక్కొక్కరిగా బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేసి ఇక్కడ చూడండి. మీకు డ్యూ టు సమ్ గైడ్ లైన్స్ మీకు విజువల్స్ ఫుల్ గా చూపించలేకపోతున్నాం. గాయాల పాలైపోయి లోపలే ఆర్తనాదాలు చేస్తూ చిక్కుకుపోయిన వారిని ఒక్కొక్కరిగా అక్కడికి వచ్చిన కొంతమంది యువకులు తోటి కార్మికులంతా కూడా బయటకు తీసుకొస్తున్నారు. ఒంటి చర్మం చాలా పెద్ద ఎత్తున కాలిపోయింది. ఈ మంటల తాటికి రియాక్టర్ తాటికి ఒక్కసారిగా ఆ చర్మం అంతా కాలిపోయింది. ఒళ్ళంతా కూడా దాదాపుగా పెద్ద ఎత్తున గాయాలతో నిండిపోయింది. సో పెద్ద ఎత్తున వారందరికీ కూడా హాస్పిటల్ తరలిస్తున్నారు. ఎప్పటికప్పుడు అక్కడికి పెద్ద ఎత్తున అంబులెన్సులు చేరుకుంటున్నాయి. డెఫినెట్ గా సిగాచి కెమికల్ ఫ్యాక్టరీకి సంబంధించి R&D రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సంబంధించి ఎప్పటికప్పుడు సేఫ్టీ చెకప్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత దాని అనుగుణంగానే అక్కడ రియాక్టర్కి సంబంధించి ఎలా ఉంటుంది, ఎలా పనిచేస్తుంది, ఇది ఎటువంటి పరిస్థితుల్లో ఉంది, దీని లైఫ్ ఎలా ఉంది, దీని హెల్త్ ఎలా ఉంది ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉంటారు. కానీ అటువంటిది ఏది జరగలేదనేది మాత్రం ఇక్కడ చాలా క్లియర్గా అర్థమవుతోంది. ఒక్కో షిఫ్ట్లో మినిమం 50 నుంచి 60 మంది కార్మికులు
అక్కడే ఉన్నట్టుగా తెలుస్తోంది. సో తెల్లవారుజామున షిఫ్ట్లోకి వెళ్దామన్నటువంటి కార్మికులు ఒక్కసారిగా ఈ ప్రమాదం దాటికి గురైనట్టు తెలుస్తుంది. మరిన్ని అప్డేట్స్ అందాల్సి ఉంది. ఎస్ మహేష్, సో అక్కడికి అధికారులు చేరుకున్నారు. అధికారులు ఏం చెప్తున్నారు? కార్మికులను సురక్షితంగా ఆసుపత్రిలో చేర్చాలనే పనిలో నిమగ్నమైనారు. ఎందుకంటే అందులో 10 మంది చనిపోయినట్టు మనకు సమాచారం ఉంది. కానీ అధికారులు మాత్రం ఇప్పటి వరకు నిర్ధారించలేదు. ఉన్నటువంటి వారిని క్షేమంగా ఆసుపత్రిలో తీసుకుపోవాలని చెప్పి ప్రధానంగా అధికారులు చూస్తున్నారు, పోలీసులు చూస్తున్నారు. అక్కడ సంబంధించిన 108 లో కూడా అందరినీ కూడా తీసుకువెళ్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. అంటే ఇటువంటి ఇన్సిడెంట్ చూస్తుంటే ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు.